రేపు వంశీకి ఎలాంటి హాని జరగకుండా వాణ్ణి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే దీక్షితులు గారు. మాటిచ్చావు, వెనక్కి వెళ్ళలేను అంటావు, అంతేనా? నా ప్రాణాలు పోయినా సరే తులసి కోటను తెరుస్తాను అని మాటిచ్చానమ్మా. వెనక్కి వెళ్ళలేను. బలహీన క్షణంలో అమ్మాయితో అనుబంధాన్ని పంచుకున్నందుకు బాధపడుతున్నావా, లేక మాట తప్పాల్సొస్తుందని బాధపడుతున్నావా ప్రతాపరుద్ర? అమ్మా, నా మనసులో ఉన్న బాధని పసిగట్టగలిగే శక్తి నీకుంది. ఇంక నేనేం చెప్పగలను తల్లి? తులసి కోటను తెరిస్తే నా ప్రాణాలు పోతాయని తెలుసు. అలాగని మాట తప్పి తులసి కోటను తెరవను అని చెప్పినా అది నాకు చావుతో సమానం. నేను క్షణం కూడా అలాంటి అవమాన భారంతో బ్రతకలేను. ఎలాగైనా విధిరాత తప్పదు ప్రతాపరుద్ర. నా విధిరాతకు నేనే బాధ్యుణ్ణి. కానీ నా నిర్ణయం వల్ల నా మనవడికి జరిగే హానికి నేను బాధ్యుణ్ణవుతున్నాను. అది భరించలేకపోతున్నాను తల్లి. మంచో చెడో రేపు ఏం జరగబోతోందోనన్న భయం నా మనసుని కుదుటపడనివ్వటం లేదు తల్లి. కుటుంబం, మనవడు, మాట ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో నీ ముందుకొచ్చానమ్మా. నువ్వు కర్మయోగివి ప్రతాపరుద్ర. నాకు అర్థం కాలేదు తల్లి. కర్మ అంటే కర్తవ్యం. హితాహితాలను పక్కన పెట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడమే కర్మయోగం ప్రతాపరుద్ర. విత్తనం వేసి నీరు పోయడం నీ కర్తవ్యం. ఆ విత్తనం మొలకెత్తాలా వద్దా, మొలకెత్తిన తర్వాత ఎన్ని పువ్వులు పూయాలి, ఎన్ని కాయలు కాయాలి, అవి ఎవరికి చెందాలి అని నిర్ణయించేది మాత్రం ఆ పరమాత్ముడు. మహాభారతంలో భీష్ముడు కర్మయోగి. కర్మయోగానికి ప్రతిరూపమే భీష్ముడు. కౌరవుల అహంకారం వలనే కురుక్షేత్రం జరుగుతుందని తెలుసు. పాండవులు ధర్మమూర్తులని తెలుసు. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడని తెలుసు. శిఖండి ద్వారా తనకి మరణం ఉందని తెలుసు. పాండవులు గెలుస్తారని తెలుసు. అన్నీ తెలిసి కూడా కౌరవుల పక్షాన సైన్యాధిపతిగా యుద్ధం చేశాడు. ఎందుకు? కర్తవ్యం. కేవలం కర్తవ్యం కోసమే యుద్ధం చేశాడు. అందుకే భీష్ముడు కర్మయోగి ప్రతాపరుద్ర. ఇక నీ విషయానికొస్తే ఎలిజబెత్తో స్నేహం నీ కుటుంబానికి అనర్థమని తెలుసు. తులసి కోటని తెరిస్తే ప్రమాదమని తెలుసు. దానివల్ల నీ మనవడికి హాని అని తెలుసు. అయినా సరే ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోను అని అంటున్నావు. ఇచ్చిన మాటని నెరవేర్చడం సత్యధర్మం. ధర్మపూర్వకంగా చేసే కర్మకు పాపపుణ్యాల ప్రసక్తే ఉండదు. కాని నా మనవడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది తల్లి. ప్రతాపరుద్ర, తల్లి గర్భంలోనే విధిరాత రాయబడుతుంది. నీ మనవడి విధిరాత ఏదైనా వాడిని కాపాడ్డానికి నేనున్నాను. మీ వంశక్షయం కాకుండా చూసే బాధ్యత నాది ప్రతాపరుద్ర. నీ మనవడి కోసం
నా అంశతో ఆడపిల్ల పుట్టింది. నా రూపం సంతరించుకొని నీ మనవడితో 7 అడుగులు నడుస్తుంది. చాలమ్మా, ఈ జన్మ ధన్యమైంది. ఇక నాకే కోరికలు లేవు. మళ్ళీ మరుజన్మ లేకుండా చూడు తల్లి, నాకింకేం వద్దు. చాలదా ఈ జన్మ చాలదా? శివకీర్తన చేయ ఈ జన్మ చాలదా? కైలాసవాసుని గలమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా అని ఆర్తిగా అడిగావు కదా ప్రతాపరుద్ర. ఆ అర్ధనారీశ్వరుడు నీ ఆర్తిని ఆలకించాడు. కైలాస ప్రాప్తిరస్తు. తదాస్తు. నేను దీక్షితుల దగ్గరికి వెళ్ళడం, దీక్షితులు అమ్మవారి దగ్గరికి వెళ్ళమనడం, అమ్మవారు ప్రత్యక్షమవటం, ఇదంతా కల లేక నిజమా? ఈ కల నిజమవుతుందా? ఒకవేళ ఈ కల నిజమైతే అమ్మా తల్లి, ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. నా కర్తవ్యం బోధపడింది తల్లి, బోధపడింది, బోధపడింది.
ఎలిజబెత్, సమాధిని తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండు. నాకంతా అర్థమైంది విశ్వంబరా. సమాధి ఓపెన్ చేయగానే మొట్టమొదట బలయ్యేది ఆ ప్రతాపరుద్ర. ప్రతాప్ రుద్ర గారి చావు ఈరోజు నా కళ్లతో చూడబోతున్నానని నేను ముందే ప్రిపేర్ అయ్యాను విశ్వంబరా. మాట కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడని ప్రతాపరుద్ర మీద రవ్వంత సానుభూతి కూడా నీ మనసులో రానివ్వక ఎలిజబెత్. డ్యూటీ ఈజ్ డ్యూటీ. దట్స్ గుడ్. ప్రతాప్ రుద్ర గారిలాగే నువ్వు కూడా మాట మీదే ఉండాలి విశ్వంబరా. నేను మాట మీద నిలబడనని నీకు డౌట్ వచ్చిందా ఎలిజబెత్? నోనో, నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది విశ్వంబరా. మరి ఎందుకిలా మాట్లాడుతున్నావు? ప్రతాప్ రుద్ర ఎలాగో ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండానే ఆ తులసి కోటని ఓపెన్ చేస్తున్నాడు. కాబట్టి తన ప్రాణం పోగానే వెంటనే ఆ నగలు తీసుకుని ఎస్కేప్ అవ్వాలి. ఆ ఏర్పాటు నువ్వు చూసుకుంటావా, లేక నన్ను హెల్ప్ చేయమంటావా? మా బాసే అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇక్కడి నుంచి గోవా, తర్వాత గోవా టు ముంబై, ఆ తర్వాత ముంబై టు ఇంగ్లాండ్. ఎలిజబెత్, అదంత ఈజీ కాదు. ఎస్పీ నాయక్ ప్రతాపరుద్ర ఫ్రెండ్. అతను ఆల్రెడీ నీ మీద అబ్జర్వేషన్ పెట్టుండొచ్చు. సో వాట్? తెల్లవారగా నేను కనిపించకపోతే డౌట్లొస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ నీ మీద నాయక్కి కంప్లైంట్ చేయొచ్చు. సమాధి ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి రిస్క్ వచ్చినా నేను హ్యాండిల్ చేసుకోగలను విశ్వంబరా. సో లీవ్ ఇట్. వంశీ గారు, ఈ తాతయ్య కోరికొకటి మీరు తీర్చాలి. మీరు గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఈ వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలి. పది మందికి ఉద్యోగ అవకాశాలిచ్చి 100 మందిని బ్రతికించాలి. ఇది ఈ తాతయ్య చివరి కోరిక వంశీ గారు. నెరవేరుస్తారు కదా వంశీ గారు? హలో, ఎస్పీ డిటి నాయక్ స్పీకింగ్. నాయక్ గారు, నేను ప్రతాపరుద్రని మాట్లాడుతున్నాను. అయ్యో ప్రతాపరుద్ర గారు, మీరు ఈ టైంలో ఫోన్ చేశారు? మీతో మాట్లాడదామనిపించింది. ప్రతాపరుద్ర గారు, మీరు ఈ టైంలో ఫోన్ చేయడం చూస్తుంటే ఏదైనా సీరియస్ విషయమా? అదేం లేదు. నాకేదో అనుమానంగా ఉంది. నేను ఇప్పుడే బయలుదేరి మీ ఇంటికి వస్తాను, మనం మాట్లాడుకుందాం. అవసరం లేదు,
విషయం ఫోన్లోనే చెప్తాను. సరే చెప్పండి. తులసి కోటను ఓపెన్ చేస్తానని ఎలిజబెత్కి మాటిచ్చాను. మీకు తెలుసు కదా. అవును. ఇంట్లో అందరూ పడుకున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా ఈ రాత్రి 12 గంటలకు తులసి కోట ఓపెన్ చేస్తున్నాను నాయక్ గారు. నేను తీసుకున్న ఈ నిర్ణయం గురించి ఒకసారి ఆలోచించమని నన్ను రిక్వెస్ట్ చేశారు. స్నేహితుడిగా మీ మాటని నేను గౌరవిస్తాను. బట్ మాటకి నేనెంత విలువిస్తానో మీకు తెలుసు. ఈ తులసికోట ఓపెన్ చేసే విషయం మీతో షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను. ప్రతాపరుద్ర గారు, మీకు హాని జరుగుతుందని తెలిసి కూడా ఇదంతా చేస్తున్నారా? మాట కోసం ప్రాణాలిచ్చే మీలాంటి గొప్ప వ్యక్తి నాకు స్నేహితుడైనందుకు ఒకవైపు గర్వంగా ఉంది. మీలాంటి గొప్ప వ్యక్తికి హాని జరుగుతుందని తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని ఇంకొక వైపు బాధగా ఉంది. నాకేం కాదు నాయక్ గారు. ప్రతాపరుద్ర గారు, నాదో రిక్వెస్ట్. సమాధి ఓపెన్ చేస్తున్నప్పుడు నేను కొంతమంది మా పోలీసులతో సెక్యూరిటీగా వస్తాను. ఏమంటారు? మా ఇంటి ముందున్న తులసికోటను ఓపెన్ చేస్తుంటే మీరు సెక్యూరిటీగా ఉంటారా? ఊరుకోండి నాయక్ గారు. అర్ధరాత్రి పూట మీ పరాచకాలు. అయ్యో ప్లీజ్ ప్రతాపరుద్ర గారు. సరే, మీరింతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకో పని చేసి పెడతారా? ఏమిటో చెప్పండి. సమాధి తెరిచిన తరువాత ఎలాంటి పరిస్థితులు వచ్చినా రేపు ఎలిజబెత్ని సేఫ్గా ఇంగ్లాండ్కి పంపించాలి. అలాగే, ఆ బాధ్యత నాది ప్రతాపరుద్ర గారు. రేపు మార్నింగ్ కలుద్దాం. అలాగే ప్రతాపరుద్ర గారు. గుడ్ నైట్. గుడ్ నైట్. విశ్వంబర, చూసావా? ప్రతాపరుద్ర ఫేస్లో భయం కాస్తైనా కనిపించడం లేదు. సింహం నడుచుకుంటూ వస్తున్నట్టు లేదు? తులసి కోట ఓపెన్ చేస్తున్నానన్న టెన్షన్కి బదులు
మొహంలో సూర్యచంద్రుల తేజస్సు కనిపిస్తోంది. ఏదో జరిగింది ఎలిజబెత్. నమస్కారం ప్రతాపరుద్ర గారు. ఎలిజబెత్, నువ్వు అనుకున్నట్టుగా నీ పరిశోధన కోసం తులసి కోటను తెరుస్తున్నాను. హ్యాపీయా? ఒక రిక్వెస్ట్. ఏంటి? తులసికోట వరకు మీతో చేయి కలిపి నడవచ్చా? షూర్.